వరకని చెప్పేది అదే. ఏ మతమైనా సరే అక్కడ చదివితే అర్థం కాదు. నీ బైబిల్ ఇది ఉంది కంటే ఎస్ ఉంది. ఎలా ఉంది? ఎందుకుందో అర్థం కావాలి. ఎందుకుందంటే అప్పుడు యూదులు చేసే వ్యవహారాలు దేవుడు చెప్పింది ఒకటైతే యూదులు చేసింది ఒకటైంది. అదే కాలక్రమేణా ఏమైందంటే క్రైస్తవులు తెలుసో తెలియక అక్కడక్కడ కొన్ని జనాంగాలు చేస్తున్నారు కాబట్టి ఇది నిజంగా క్రైస్తవులు చేస్తున్నారని భ్రమపడి అవతల వాళ్ళు దూషించి మళ్ళీ హేళన చేస్తున్నారు. తప్పు తప్పు. అది కాదు అసలు 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 బైబిల్ అది కాదు. బైబిల్ చెప్పింది వేరు, అతను చదువుకుంది వేరు, చెప్పేది వేరు. కాబట్టి ఇలాగ అర్థం చేసుకోకపోవడం వల్ల నీ బైబిల్లో ఇది ఉందని చెప్పుకుంటారు. కానీ నువ్వు పూర్తిగా చదివితే ఆది కాండం ఆ నుంచి ప్రాణగ్రంథం సమాప్తం వరకు చదివితే అప్పుడు యూదులు ఏం చేశారో, దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం చేయొద్దు అది నీ కూలంకోశంగా అర్థమవుతే అప్పుడు నీకేంటో అర్థమవుద్ది. నిజంగా ప్రభు చెప్పింది కరెక్ట్ అని అర్థమవుద్ది. అది చదవకుండా ఒక్క పారాగ్రాఫ్లో ఆగితే ఏమర్థమవుద్ది? దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. వెళ్ళిపోయి ఒకరోజు వెళ్ళిన తర్వాత ఇంజెక్షన్ చేస్తాడు ఆయన, టాబ్లెట్ ఇస్తాడు. మీరు ఏమంటారంటే చిచ్చి ఆ డాక్టర్ మంచోడు కదండి, తగ్గలేదని అంటారు. డాక్టర్ గారు ఎన్ని రోజులు వాడమన్నాడు? 3 రోజులు, వారం రోజులు. ఆడారా మీరు? వాడకుండా తగ్గలేదు నాకు చెప్తాడు డాక్టర్ మంచోడు కదని. ఆయన చదివింది ఎంబీబీఎస్, నువ్వు చదివే ఎంబీబీఎస్, నేను చదివాను ఎంబీబీఎస్, మనం చదివామా ఎండి? డాక్టర్ మెడిసిన్ మనం చదివామా అని ఆయన చెప్పాడు. అయ్యా ఇది 5 రోజులు కోర్స్ అయ్యా అని చెప్పావు కదండి. ఇది కోర్స్ అయ్యా, నాట్ బై ఫోర్స్, దిస్ ఈజ్ కోర్స్ అని చెప్పాడు. మనం ఏం చేసాం? అది వాడకుండా ఒక బిళ్ళ వేసుకొని తగ్గిపోయింది అని సొంత నిర్ణయం తీసుకొని తగ్గిపోయింది కాబట్టి నేను వేసుకోదని చెప్పి మళ్ళీ పైగా మనం ఏమంటాం? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగిన తగ్గలేదు మనం అంటాం. మళ్ళీ పైగా పక్కన చెప్తాం. కాబట్టి ఇక్కడ తగ్గలేదు, అక్కడెక్కడో ఏలూరులో ఉన్నాం. ఆ ఏలూరు కూడా ఎంబీబీఎస్ఏ, జంగల్ కూడా ఎంబీబీఎస్ఏ. ఆయన పట్టదారుడు, ఈయన పట్టదారుడే. ఈయన చెప్పింది నేను వెళ్ళలేదు, అంతే తేడా. అసలు ఆయనకే తేడా, మనమే తేడా నాకు తెలిసి కదండి. ఆయన 5 రోజులు వాడమంటే 5 రోజులు వాడకుండా ఒకరోజు వాడండి కాబట్టి తగ్గిపోయింది, 4 రోజులు కూర్చొని మళ్ళీ 6వ రోజు చేసింది కాబట్టి ఆ డాక్టర్ మంచిది కదంటే మన తప్పు. నువ్వు పూర్తిగా వాడుంటే నీకు అర్థమవుద్ది. పూర్తిగా వాడిన తర్వాత ఇంకా తగ్గలేదు, నీకు మళ్ళీ వెళ్తే ఏం చేస్తాడు? ఓహో ఇది ట్యాబ్లెట్ తగ్గలేదు కాబట్టి అప్పుడు నీకు బ్లడ్ టెస్ట్ రాస్తాడు. అప్పుడు కదండి ఈఎంఐ రాస్తాడు, అదే స్కానింగ్ రాస్తాడు, ఎంఆర్ఐ స్కానింగ్ రాస్తాడు, అదే సిటీ స్కానింగ్ రాస్తాడు. పోనీ సిటీలో లేకపోతే విలేజ్ స్కానింగ్ రాస్తాడు, ఏదో రాస్తాడు, మొత్తం మీద ఏదో స్కానింగ్ రాస్తాడు. ఇది ఏమీ లేకుండా మనం అక్కడే సొంత నిర్ణయం చేసుకొని అక్కడంటే ఎలా కుదురుద్ది? మన ఎంబీబీఎస్ అయితే మనకు అర్థం అవుద్ది. మనం చదవం, అర్థం చెప్పినోడు చెప్పిందే మనం వినం. బైబిల్ చదవం, బైబిల్ పూర్తిగా చదివినోడు చెప్పినోడి మాట కూడా మనం వినం. అందుకే ఈ ఘర్షణలు వచ్చినాయి. ఈ మత విద్వేషాలు ఘర్షణలు ఎందుకు వచ్చినాయంటే పూర్తిగా అవగాహన లేపడు కదండి. చెప్పండి, బాగా చదువుకుని చెప్పచ్చు, అసలు చదువులేని చెప్పచ్చు, కానీ సగం చదువుడికి చెప్పలేం. వాడి వల్లనే వివాదాలు వస్తాయి. ఎప్పుడైనా అది ఇల్లైనా, సమాజమైనా, సంఘమైనా, ఇంకా ఏదైనా సరే కదండి. గొల్లక్కడ చెప్పండి, ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కదండి డేంజరస్.